ఓకే. ఓవర్ టు మురళి. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో అచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి కథమకృత పుణ్యః ప్రభవతి సర్వవేదాంత సిద్ధాంత గోచరం సర్వ వేదాంత సిద్ధాంత గోచరం సమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం సద్గురుం ప్రణతోస్మ్యహం శంకరం శంకరాచార్యం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః భగవంతో భగవంతౌ పునః 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 సర్వ వేదాంత సిద్ధాంతాన్ని జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి ద్వారా మనకు తెలియజెప్తూ ఉన్నారు. అందులో భాగంగా మనం ఇది వరకు జంతువునాం నరజన్మ దుర్లభం, అయ్యా మానవుడిగా పుట్టడమే దుర్లభమైనటువంటి విషయం. పుట్టిన తర్వాత దాన్ని శతకోటి జన్మల పుణ్యం వల్ల వచ్చినటువంటి దాన్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలి. సక్రమంగా వినియోగించుకోవడం అంటే సర్వభూతాల్లోనూ భగవంతుణ్ణి దర్శిస్తూ సర్వత్ర సమభావనతో ఉంటూ మోక్షాన్ని పొందేటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవాలి. అప్పుడే ఈ నరజన్మకు సార్థక్యం కలుగుతుంది అని చెప్పి అనుకున్నాం. సరే, ముముక్షత్వం, మనుష్యత్వం, మహాపురుష సంశ్రయం, ఈ మూడు దుర్లభమైనటువంటివి, దైవానుగ్రహం వల్ల మనకు కలిగేటువంటివి అనేది చెప్పారు. ఆ తర్వాత బంధ ముక్తి కోసం ప్రయత్నించకపోతే ఆ జన్మ ప్రయోజనం లేదు అని చెప్పి అన్నారు. అంతవరకు చెప్పుకున్నాం. 5వ శ్లోకం. ఈతః కోన్వస్తి మూఢాత్మా ఏతః వినిపిస్తుందా? కోన్వస్తి మూఢాత్మా యస్తు స్వార్థే ప్రమాద్యతి యస్తు స్వార్థే ప్రమాద్యతే దుర్లభం మానుషం దేహం దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. ప్రాప్య తత్రాపి పౌరుషం. ఇతః కోన్వస్తి మూఢాత్మా ఇతః కోన్వస్తి మూఢాత్మా యస్తు స్వార్థే ప్రమాద్యతి యస్తు స్వార్థే ప్రమాద్యతే దుర్లభం మానుషం దేహం దుర్లభం మానుషం దేహం దుర్లభం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. ప్రాప్య తత్రాపి పౌరుషం. పౌరుషం దుర్లభం చెప్పారు. మానుషం దేహం ప్రాప్య, దుర్లభమైనటువంటి మానవ దేహాన్ని పొంది కూడా అందున
పురుష జన్మ పొంది కూడా అంటే ప్రయత్నశీలుడై ఉండి కూడా ఎవడైతే బంధ విమోచనానికి ప్రయత్నించడో అంటే మోక్షం కోసం ప్రయత్నించడో ఎస్తు స్వార్థే ప్రమాద్యతి అంటే తన యొక్క ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోకుండా ప్రమాదంతో ఉంటాడో అంటే అలసత్వంతో ఉంటాడో సోమరిగా ఉంటాడో ఇతఃకోన్వస్తి మూఢాత్మ అంతకంటే మూర్ఖుడు ఎవరు అని చెప్పి మరి ఏం చేయాలా ఆ కర్తవ్య బోధ చేస్తూ ఉన్నాడు వదంతు శాస్త్రాణి వదంతు కాకుండా పఠంతు అని చదవండి. పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి అయితే మోక్షాన్ని పొందడం కోసం ఏం చేస్తామంటే శాస్త్రాన్ని పఠంతు శాస్త్రాలను చదువుతాము. ఏం శాస్త్రాలు చదువుతాము? వేదాంగాది శాస్త్రాలన్నింటినీ చదువుతాం, వాటి వ్యాఖ్యానాలు తెలుసుకుంటాం. ఇదంతా పుస్తక జ్ఞానాన్ని సమకూర్చుకుంటాం. ఏమయ్యా ఏం చదివాను? నేను భగవద్గీత చదివానండి, నాకు 700 శ్లోకాలు కంఠస్థం అని అంటాడు. 700 శ్లోకాలు కంఠస్థం అన్నటువంటి వాడికి సమశత్రౌచ మిత్రేచ తథా మానవమానయోహో అనేది ఉండదు. ఇప్పుడు 700 నేర్చుకొని ఏం ప్రయోజనం? కాబట్టి పఠంతు శాస్త్రాన్ని అనేకమైనటువంటి శాస్త్రాలు చదువుతాడు. యజంతు దేవాన్ అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తాడు దేవతలను ఉద్దేశించి, ఇంద్రాది దేవతలను ఉద్దేశించి, ఇంద్ర అగ్ని యమ వరుణ మొదలైనటువంటి దేవతల్ని ఉద్దేశించి స్వరసహితమైనటువంటి వేదోక్త మంత్రాలతో పాటు చక్కగా ఆయన ఏం చేస్తాడు? రకరకాలైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తాడు. యజంతు దేవా యజ్ఞయాగాదులు చేస్తాడు. దానివల్ల ఆ యజ్ఞయాగాదుల వల్ల ఏం జరుగుతుంది? యజ్ఞయాగాదుల వల్ల ఏం జరుగుతుంది? ఇంద్రాది దేవతలు తృప్తి చెందుతారు. తృప్తి చెందినటువంటి ఇంద్రాది దేవతలు ఏం చేస్తారు? ఈయన ఇష్టాలను ఇస్తారు. స్వర్గకామో యజేత అని శాస్త్రంలో చెప్పినట్టు స్వర్గాన్ని పొందాలనుకునేటువంటి వాడు యజ్ఞయాగాదులు చేయాలి అని చెప్పాడు. కాబట్టి యజ్ఞయాగాదులన్నింటి యొక్క ఫలితం ఏమిటి? స్వర్గాది లోకాలు.
స్వర్గాది లోకాలన్నీ శాశ్వతమైనటువంటివా, పునరావృత్తి రహితమైనటువంటివా, పునరావృత్తి సహితమైనటువంటివా? అవి పునరావృత్తి సహితమైనటువంటివి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని భగవద్గీత చెప్తుంది. కాబట్టి మనం యజంతు దేవాన్ పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్, అనేకమైనటువంటి శాస్త్రాలు చదివి, అనేకమైనటువంటి యాగాదులు చదివి, కుర్వంతు కర్మాణి, అనేకమైనటువంటి కర్మలు, కామ్యకర్మలు ఇవన్నీ చేసి అనేకమైనటువంటి పనులు చేస్తాం, కామ్యకర్మలన్నింటినీ చేస్తాం. అంటే మనం చేయాల్సినటువంటి నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త కర్మలు అని అర్థం. ఇక్కడ కామ్యకర్మలు అంటే కర్మలు 3 రకాలుగా ఉంటాయి: నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలని. ఇవన్నీ కూడా కామ్యకర్మలే. ఏది సంకల్ప సహితమైనటువంటి కర్మ ఉంటుందో దానికి కామ్యకర్మం అని పేరు. సంకల్ప రహితమైనటువంటి కర్మ కామ్యకర్మ కాదు. కానీ మానవుడు సంకల్పం లేకుండా అసంకల్పితంగా ఏ పని చెయ్యడు. ఏదో ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి ఏదో ఒక పని మొదలు పెడతాడు. అది తనకు లేనిది రావడానికో లేదా ఉన్నది పోవడానికో ఏదో ఒకటి ఉంటుంది. తనకు లేనిది రావడం కావచ్చు, లేదా తన దగ్గర తనకి ఇష్టం లేనిది ఉంటే అది పోవడం కావచ్చు. ఈ రెండింటిలో ఏదానికైనా సరే ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి, ఈ 2 కారణాల చేత కామ్యకర్మలు చేస్తూ ఉంటాడు. కుర్వంతు కర్మాణి, నిత్యం ప్రతినిత్యం చేసేటువంటి కర్మలు, నైమిత్తికం అంటే ఏదో ఒక సందర్భాన్ని అనుసరించి చేసేటువంటి కర్మలు, ఆ తర్వాత ప్రాయశ్చిత్త కర్మలు అంటే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు చేయకపోయినా తర్వాత నిషిద్ధ కర్మలు చేసిన, చేయకూడనటువంటి పనులు చేసిన దోషం సంభవిస్తుంది. ఆ దోషాన్ని పోగొట్టుకోవడం కోసం ఏం చేయాలా? అందువల్ల ఆ ప్రాయశ్చిత్త చేస్తే ఇవన్నీ కూడా సంకల్ప సహితమైనటువంటివే. వీటిని చేయడం వల్ల ఏం జరుగుతుంది? కర్మకు ఫలితం ఉంటుంది. కర్మకు ఫలితం అంటే ఆ ఫలితం శుభ ఫలితం కావచ్చు, అశుభ ఫలితం కావచ్చు. అది శుభ ఫలితం అయితే పుణ్యం అవుతుంది, అశుభ ఫలితం అయితే పాపం అవుతుంది. పుణ్యం అయితే దానివల్ల స్వర్గం లభిస్తుంది, పాపం అయితే నరకం కలుగుతుంది. ఈ పుణ్య పాపాలను అనుభవించడం కోసం మళ్ళీ ఏదో ఒక ఉపాధి అవసరం అవుతుంది. అంటే జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇక భజంతు దేవతా, మనం ఈ కుర్వంతు కర్మాణిలోనే ఇవన్నీ కూడా వస్తాయి. ఏది? వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్, భజంతు దేవతా, ఇవన్నీ కూడా కర్మల్లో అంతర్భాగమే. అవి కూడా కర్మలే, కాదని చెప్పలేదు. కాకపోతే వేర్వేరుగా మనం చూస్తామేమో అనే ఉద్దేశంతో వేర్వేరుగా చెప్తున్నారు. ఇక భజంతు దేవతా, ఇక దేవతలు, శివకేశవాది దేవతలు, వాళ్ళందరినీ మనం పూజిస్తాం. అంటే ఇక్కడ ఇంద్రాది దేవతలని మనం యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం. ఆ శివకేశవాది దేవతల్ని మనం పూజల ద్వారా ఆరాధిస్తాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది తేడా. అంటే వైదికమైనటువంటి దేవతల్ని యజ్ఞయాగాదులతో ఆరాధిస్తాము, పౌరాణికమైనటువంటి దేవతల్ని పూజల ద్వారా, వ్రతాల ద్వారా ఆరాధిస్తాము. ఈ తేడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆ రెండింటిని వేరువేరుగా చెప్పారు. అంటే యజ్ఞం ద్వారా ఆరాధించే దేవతలు, తర్వాత పూజాధికాల ద్వారా ఆరాధించేటువంటి దేవతలు. యజ్ఞం అన్నప్పుడు దానికి నియమితమైనటువంటి వేద మంత్రాలు, దానికి నియమాలు, నిష్టలు వాటికి ఉంటాయి. అదేవిధంగా ఆ పౌరాణికమైనటువంటి దేవతలు అన్నప్పుడు మళ్ళీ నవవిధ భక్తి మార్గాలు ఇవన్నీ ఉన్నాయి.
శివకేశవాది భేదాలు, ఎవరి యొక్క ఆలోచనలు వాళ్ళు, ఎవరి యొక్క ఇష్టం వాళ్ళది. కొందరికి శివుడు ఇష్టం, కొందరికి విష్ణు ఇష్టం, కొందరికి శక్తి ఇష్టం. అందువల్లనే దాంట్లో నుంచే మళ్ళీ శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరము, ఇట్లా అనేకమైనటువంటి విభాగాలు ఏర్పడ్డాయి. సరే, ఇవన్నీ చేశాం. వీటి వల్ల ఏమైనా మోక్షం లభిస్తుందా అంటే వాటి వల్ల కూడా మోక్షం లభించదు. ఆచార్యుల వారు స్పష్టంగా చెప్తున్నారు. అయ్యా, నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని కర్మలు చేసినా, ఎంతమంది దేవతలకు మృక్కినా, ఎంతమంది దేవతలకు మృక్కినా అని అంటే దాంట్లో ఏం వచ్చేస్తాయి? ఇంకా తీర్థాలు, క్షేత్రాలు, యజ్ఞాలు, యాగాదులు, ప్రతిష్టలు, అన్ని విగ్రహారాధనకు సంబంధించినటువంటి సమస్తం వచ్చేసాయి అందులో. ఇవన్నీ ఎన్ని చేసినా సరే ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. 100 బ్రహ్మ కల్పాలకైనా సరే, అంటే అనేకమైనటువంటి సంవత్సరాలు గడిచినా సరే, మనకు 4 యుగాలు ఒక మహాయుగం అంటాం. కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ. కాల పరిణామం. మనకు యుగం అనేది కాల పరిణామంలో పెద్దది. అట్లాంటివి ఈ 4 కలిస్తే దాన్ని ఒక మహాయుగం అని అంటాం. ఇట్లా ఆయనకు ఒక రాత్రి ఒక పగలు అయిపోయేటప్పటికే మనకు 8 యుగాలు గడిచిపోయి ఉంటాయి. ఇట్లా ఆయనకు సంవత్సరం కావాలి, ఆయనకు యుగం కావాలి. అట్లాంటి యుగాలు 100గా అయితే అప్పుడు ఒక కల్పం అవుతుంది. ఆ కల్పం మారే అట్లాంటి కల్పాలు 100 మారితే ఇది మన ఊహకు అందనటువంటి కాల పరిమాణం. అంత కాల పరిమాణం మనం బ్రతికి ఉండి ఇవన్నీ చేస్తూ ఉన్నా సరే, అంతకాలం ఇవన్నీ చేసినా సరే విముక్తి నా సిద్ధ్యతి, మోక్షము లభించదు. మరి ఎట్లా? ఇన్ని చేస్తే కూడా మోక్షం లభించదు అని అంటే ఎట్లా? అంటే ఏది లేకపోతే లభించదు అంటే ఆత్మైక్య బోధేన వినా లేకపోతే, ఏమి లేకపోతే? ఆత్మ ఐక్య బోధేన వినా. ఆత్మతో ఏకత్వాన్ని పొందేటువంటి బోధ అంటే జ్ఞానం లేకపోతే, అంటే ఏమర్థం? ఆత్మ జ్ఞానం లేకపోతే విముక్తి లేదు. అందుకే జ్ఞానాదేవతో కైవల్యం అని చెప్పి అన్నారు. అంటే జ్ఞానం లేకపోతే మోక్షం రాదు. జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే మళ్ళీ పొరపాటు పడతారని ముందే పఠంతు శాస్త్రాన్ని అని చెప్పన్నారు. పఠంతు శాస్త్రాన్ని అంటే శాస్త్రాలు చదువుకున్నాం కాబట్టి జ్ఞానం ఉంది అని భ్రమపడతారు. కాబట్టి ఆచార్యుల వారు చెప్పినటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానమే గాని శాస్త్ర జ్ఞానం కాదు. నేను చాలా శాస్త్రాలు చదివాను, వేదాలు చదువుకున్నాను, వేదాంగాలు చదువుకున్నాను, ఉపనిషత్తులు చదువుకున్నాను, సంతోషం. నాకు మోక్షం వస్తుందా? రాదు. మరి ఎట్లా వస్తుంది? నీకు అభేద జ్ఞానం కలగాలి, ఏకత్వ జ్ఞానం కలగాలి. ఏమిటా ఏకత్వ జ్ఞానం అంటే, నేను పరబ్రహ్మము కంటే భిన్నమైనటువంటి వాడిని కాను అనేటువంటి జ్ఞానం కలగాలి. మరి నేను పరబ్రహ్మం కంటే భిన్నమైనటువంటి వాడిని కాదు, అహం బ్రహ్మాస్మి అని అనుకుంటే సరిపోతుంది కదా. అహం బ్రహ్మాస్మి అని అనుకున్నప్పుడు మళ్ళీ వివేక చూడమని పాఠం చెప్పేవాడు లేడు, వినేవాడు కూడా ఉండడు. ఇప్పుడు ఇక్కడ ఒక చెప్పేవాడు, ఒక వినేవాడు, ఒక వక్త, ఒక శ్రోత, ఇద్దరు ఉన్నారు.
ఒక వక్త ఒక శ్రోత ఇద్దరు ఉన్నారు అంటే వక్తకు ఏదో తెలుసు, శ్రోతకు ఏదో తెలియదు. వక్త తనకు తెలిసిన దాన్ని చెబుతూ ఉన్నాడు, శ్రోత తనకు తెలియని దాన్ని వింటూ ఉన్నాడు అనే భేదం ఏర్పడింది. ఈ భేదం ఎప్పుడైతే ఉంటదో అది జ్ఞానం కాదు, అది నిజమైనటువంటి జ్ఞానం కాదు. నిజమైనటువంటి జ్ఞానం కలిగితే అప్పుడు వక్తృత్వం యొక్క ఆ వక్తృత్వం యొక్క అవసరం ఏర్పడదు. వినేవాడు లేనప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? కాబట్టి ఈ వ్యవహారాలన్నీ జరుగుతూ ఉన్నాయంటే అర్థం ఏమిటి? లౌకిక వ్యవహారాలన్నీ జరుగుతూ ఉన్నాయంటే అర్థం ఏమిటి అంటే మనకు అభేద జ్ఞానం కలగలేదు అని అర్థం. లేదండి నేను ఈశావాస్యోపనిషత్తు చదివానండి. ప్రథమ మంత్రమే ఈశావాస్యమిదం సర్వం, ఇదంతా ఈశ్వరమయమని చదువుకున్నానండి. ఈశ్వరమయమని చదువుకున్నాము, కానీ ఈశ్వరమయమని అనుభూతించడం లేదు. ఈశ్వరమయమని చదువుకోవడం వేరు, ఈశ్వరమయమని అనుభవానికి తెచ్చుకోవడం వేరు. కాబట్టి ఏం చెప్తున్నారు ఆచార్యులు వారంటే, అయ్యా నువ్వు శాస్త్రాలు చదివితే లాభం లేదు. శాస్త్రంలో అన్ని విషయాలు విపులంగా ఉంటాయి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కానీ అది నీకు అనుభూతం కావాలి, నీ అనుభవంలోకి రావాలి. ఈ ఆత్మైక్య బోధ కలగాలి, ఆత్మ జ్ఞానం కలగాలి. ఈ ఆత్మ జ్ఞానం కనుక లేకపోతే మోక్షం లేదు. ఎందుకు లేదు అంటే తనకంటే భిన్నమైనటువంటి ఒక వస్తువు ఉందని భావించినప్పుడే ఆ వస్తువు పట్ల రాగం గాని ద్వేషం గాని ఏర్పడుతుంది. తనకంటే భిన్నమైనటువంటి వస్తువు లేదు అని అనుకున్నప్పుడు రాగద్వేషాలు ఉండవు. ఎప్పుడైతే తనకంటే భిన్నమైన వస్తువు ఉండి దాని పట్ల రాగద్వేషాలు ఏర్పడతాయో, రాగము కలిగినటువంటి వస్తువుని పొందడం కోసం, ద్వేషం కలిగినటువంటి దాన్ని పోగొట్టుకోవడం కోసం మానవుడు ప్రయత్నశీలుడు అవుతాడు. ఆ ప్రయత్నానికే కర్మ అని పేరు. ఇక్కడ పొందడం పోగొట్టుకోవడం అనేటువంటి సంకల్పం ఉంది. ఎందుకు ఆ పని చేస్తున్నామంటే దీన్ని పొందడం కోసం. ఎందుకు ఈ పని చేస్తున్నామంటే దీన్ని పోగొట్టుకోవడం కోసం. కాబట్టి ఆ పని చేయడం వెనక ఏముంది? సంకల్పం ఉంది. సంకల్ప సహితమైనటువంటి కర్మకు ఫలితం ఉంటుంది. ఇది వరకే మనం చెప్పుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే తనకంటే భిన్నమైనటువంటిది ఒకటి ఉంది అని అనుకున్నామో, ఆ భిన్నమైనటువంటి వస్తువు పట్ల ఉదాసీనత జ్ఞానికి ఉంటుంది. అజ్ఞానికి ఆ వస్తువు పట్ల రాగద్వేషాలు ఉంటాయి. ఉదాసీనత్వం రావడం కూడా ఆత్మజ్ఞానం వల్లనే వస్తుంది. అందువల్ల ఆత్మజ్ఞానం లేకపోతే ఆత్మైక్య బోధేన వినా విముక్తి నా సిద్ధ్యతి. ఎందుకు విముక్తి నా సిద్ధ్యతి అని చెప్తున్నాడు అంటే నిజానికి అది సిద్ధించేది కూడా కాదు. విముక్తి అనేది అది ప్రత్యేకంగా ఉంటే అది నీకు సిద్ధించాలి. అంటే తనకంటే భిన్నమైనటువంటి ఒక ప్రదేశం ఉంటే తను అక్కడికి వెళ్ళాలి, లేదా తనకంటే భిన్నమైనటువంటి వస్తువు ఉంటే దాన్ని అది పొందాలి. కానీ మోక్షం అనేది సాధకుని కంటే భిన్నమైనటువంటిది కాదు. సాధకుని యొక్క సహజ స్థితి మోక్షము. ఆ సహజ స్థితిని మర్చిపోయి ఉన్నాడు. దానికి ఆవరణ దోషం ఏర్పడింది. ఆవరణ దోషం ఉంది మానవుల్లో. మల విక్షేప ఆవరణాలు అనేటువంటి దోషాలు ఉంటాయి. మల దోషం ఏమిటి? పాపకర్మల వాసన, పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు, వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు, వాటికి సంబంధించినటువంటి సంకల్పాలు, వికల్పాలు, ఇవన్నీ మనలో ఉన్నాయి.
వీటన్నిటిలో పడి ఈ రోజు చేయడానికి ఒక పని ఉంది, రేపు చేయడానికి ఒక పని ఉంది, ఈ గంటకు ఒక పని ఉంది, తర్వాత గంటకు ఒక పని ఉంది. వీటిల్లో పడిపోయి నేను ఆత్మస్వరూపాన్ని, నేను సచ్చిదానంద స్వరూపాన్ని, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. ఏ విధంగా అయితే ఒక సింహం పిల్ల చిన్నప్పుడు తప్పిపోయింది, అది ఒక మేకలు మేపేవాడికి దొరికింది. ఆ మేకల కాపరి ఏం చేశాడంటే ఆ సింహం పిల్లని కూడా మేకలతో పాటు తోలుకొని. అది మేకలు గడ్డి మేయడం చూసి ఈ కొన్నాళ్ళు పాపం ఆకలితో ఉండి ఇక లాభం లేదనుకొని అది కూడా గడ్డి మేయడం అలవాటు చేసుకున్నాడు. కొన్నాళ్ళు జరిగింది, కొంచెం పెద్దదైంది. పెద్దదైతే ఈ మేకలు మేస్తూ ఉంటే ఒకరోజు ఒక సింహం దాని మీదకి దాడి చేసింది, మేకల మంద మీదకి దాడి చేస్తే అప్పుడు మేకలతో పాటు ఈ సింహం కూడా పరిగెత్తూ ఉంది. అవతల సింహం గమనించింది అది, అరే మేకలు పరిగెత్తూ ఉంటే మనవాడు కూడా ఎవడో ఒకడు పరిగెత్తూ ఉన్నాడే అని అనుకొని అది మేకల్ని వదిలేసి సింహాన్ని పట్టుకున్నది. ఎందుకు పరిగెత్తాండావు నువ్వు అని అడిగితే నువ్వు సింహానివి, నేను మేకను, నువ్వు నన్ను తినేస్తావు, అందువల్ల నేను పరిగెత్తున్నాను అని చెప్పంటే, పిచ్చివాడా నువ్వు మేకని ఎవర్రా చెప్పారు, నువ్వు సింహం రా అని చెప్పాను అని అంటే, నాకు నమ్మకం లేదు, నేను కూడా మేకనే చెప్పాను, కాకపోతే వాటికంటే కొంచెం లావుగా ఉండాను, పొడవుగా ఉండాను, అంతే తేడా అని చెప్పాను. పిచ్చోడా అట్లా కాదు రా, నువ్వు మర్చిపోయావు నీ గురించి నువ్వు అని ఆ సమీపంలో ఉండేటువంటి ఒక సరస్సు దగ్గరికి తీసుకొని వెళ్ళి సరస్సులో చూపించింది. దీని ముఖం ఇది ఎప్పుడు చూసుకోలేదు కదా, మొట్టమొదటిసారి దాని ముఖం అది చూసుకున్నది. దాని ముఖం అది చూసుకోగానే అప్పుడు అర్థమైంది, అవును సింహం ముఖం నా ముఖం ఒకే రకంగా ఉంది, కాబట్టి నేను సింహాన్ని, అహం బ్రహ్మాస్మి అని చెప్పాను. మరి ఎంతకాలం ఏమైంది? ఎంతకాలం మేకని అనుకొని ఉండిపోయింది. అట్లా సాధకుడు కూడా ఏమనుకుంటున్నాడంటే, నేను పరిచ్ఛిన్నుడను, నేను జీవుడను, నేను ఫలానా వ్యక్తిని, నా పేరిది, నా ఊరిది అనేటువంటి భావనలతో తరతరాలుగా అతనికి వస్తూ ఉన్నటువంటి ఆచారాలు, సంప్రదాయాలు వాటినన్నిటినీ ఆచరిస్తూ, యజ్ఞయాగాదులు చేస్తూ, శాస్త్రాలు చదువుతూ, అనేకమైనటువంటి కర్మలు చేస్తూ, పూజాది కార్యక్రమాలు చేస్తూ, వీటన్నిటిలో పడిపోయి తన అసలు స్వరూపాన్ని మర్చిపోయాడు. అసలు స్వరూపం ఏమిటి? తాను పరబ్రహ్మము అనేది మర్చిపోయాడు. అందువల్ల ఆత్మైక్య బోధేనా, దాన్ని ఎవరో ఒకరు బోధించాలా. అరే నువ్వు ఆత్మస్వరూపము అని ఎవరో ఒకరు బోధించాలా. ఎవరో ఒకరు బోధిస్తే అప్పుడు ముక్తి కలుగుతుంది. ఆ బోధ లేకుండా ముక్తి కలిగేటువంటి అవకాశం లేదు. అందుకని ఆత్మైక్య బోధ ఎప్పుడైతే మనం చేస్తామో, ఎప్పుడైతే మనకు కలుగుతుందో, అంటే బోధ వల్ల ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మోక్షం సిద్ధిస్తుంది. అది చేయకుండా మిగతా ఎన్ని చేసినా 100 బ్రహ్మ కల్పాలకైనా సరే, ఎన్ని యుగాలకైనా సరే మోక్షం లభించదు. కాబట్టి మన లక్ష్యం ఏమిటి? నీ మోక్షం లక్ష్యమా, లేదా నీ కోరికలు తీరడం నీకు లక్ష్యమా అనేది స్పష్టత సాధకునికి రావాలి. సరే సిద్ధించదు, మరి ఏం చేయాలా? తరువాత అమృతత్వస్య నాశాస్తి, అమృతత్వస్య నాశాస్తి, విత్తే నేత్యేవ హి శృతి, విత్తే నేత్యేవ హి శృతి, బ్రవీతి కర్మణో ముక్తేః, బ్రవీతి కర్మణే ముక్తేః, బ్రవీతి కర్మణే ముక్తేః, బ్రవీతి కర్మణే ముక్తేః,
అహేతుత్వం స్ఫుటం యతః. అహేతుత్వం స్ఫుటం యతః. ఇందాక చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ స్పష్టంగా చెప్తున్నారు. అమృతత్వస్య, ఈ అమృతత్వము ఎలా కలుగుతుంది? నాశాస్తి విత్తేనా, ఇది విత్తము వల్ల కలగదు, ధనం వల్ల కలగదు. ఇది న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేన ఏకేన అమృతత్వ మానసు అని శృతి చెప్పింది, ఉపనిషద్వాక్యం. నా కర్మణ, కర్మల వల్ల గాని, ఇందాక చెప్పింది, నా ప్రజయ, సంతానం వల్ల గాని, ధనేన, ధనం వల్ల గాని, వీటి వల్ల దేని వల్ల అమృతత్వం కలగదు. మరి యజ్ఞయాగాదులు దేని వల్ల చేస్తాం? ధనంతో చేస్తాము, అందుకని ధనేనా అని చెప్పి అన్నాడు. అదేవిధంగా నా ప్రజయ, సంతానం, యజ్ఞయాగాదులు సంతానం, పితృకర్మలన్నీ సంతానం ద్వారా చేసేటువంటి. నా కర్మణ, ఇవన్నీ కర్మలు. కాబట్టి ధనము, సంతానము, కుటుంబము, వీటినన్నింటినీ ఆధారంగా చేసుకునే చేసేటువంటి కర్మల ద్వారా అమృతత్వం కలగదు. అమృతత్వం అంటే మృతి లేని స్థితి, మోక్షము అని అర్థం. మృతి లేని స్థితి అంటే మరణం లేకుండా ఉండడం. మరణం లేకుండా ఉండాలంటే ఏం చేయాలా? జన్మం రాకుండా ఉండాలా. జన్మం వస్తే మరణం ఉంటుంది. జాతస్యకి ధ్రువం మృత్యు. కాబట్టి జన్మం ఉన్నటువంటి వాడికి మరణం ఉంటది, జన్మం లేనటువంటి వాడికి మరణం ఉండదు. కాబట్టి నాకు మరణం ఉండకూడదు అని కోరుకోవాలంటే నువ్వేం చేయాలా? జన్మం ఉండకూడదు అని కోరుకోవాలి. కాబట్టి జన్మం లేకపోవడమే మోక్షము, అమృతత్వము. అందువల్ల జన్మం లేకుండా ఉండాలంటే ఏం చేయాలా? నా కర్మణ, కర్మలు ఉండకూడదు. ఈ కర్మలు దేని వల్ల వస్తాయి? ప్రజా, ధనం. ప్రజ అంటే సంతానం, ధనం. ధనం సముపార్జించడం కోసం అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఆ ధనాన్ని ఎందుకు సంపాదించుకుంటాం అంటే శరీర పోషణ కోసం చేస్తాం. మన శరీరాన్ని ఒకదాన్నే పోషించుకొని ఆగిపోం. మళ్ళీ మనం వివాహాది కార్యక్రమాలు చేసుకుంటాం, సంతానాన్ని కంటాం. అప్పుడేం చేస్తాం? మళ్ళీ వాళ్ళను కూడా పోషించడం కోసం ఇంకొన్ని అదనంగా కర్మలు చేస్తాం. అప్పటి వరకు చేస్తున్నవి సరిపోక ఇంకా కొన్ని చేస్తాం. అప్పటి వరకు సంపాదిస్తున్నటువంటి ధనం సరిపోక ఇంకొంత ధనాన్ని సంపాదిస్తాం. అందువల్ల ఏమవుతుంది? మనం చేసేటువంటి కర్మలు ఒక లంకె, ఒకదానితో ఒకటి గొలుసులాగా తయారవుతూ ఉంది. దానికోసం ఈ పని, దీనికోసం ఆ పని, దీనికోసం ఆ పని. శరీరాన్ని పోషించాము, దానికి యవ్వనం వచ్చింది, కోరికలు కలిగాయి, కోరికలు తీర్చుకోవడం కోసం వివాహం చేసుకున్నావు, వివాహం వల్ల సంతానం కలిగింది. ఇప్పుడు నీ శరీరాన్ని పోషించుకోవడమే కాకుండా భార్యను పోషించాలి, నేను భార్యతో పాటు సంతానాన్ని పోషించాలి. ఇప్పుడు కర్మలు తగ్గాయా, పెరిగాయా? కాబట్టి ధన సముపార్జన కోసం, ఇక వీళ్ళందరూ ఉండడం కోసం, నువ్వు ఒక్కడే అంటే ఏ గుడిసెలోనో, గుహలోనో, చెట్టు కిందనో ఉండేవాడివేమో. ఎప్పుడైతే నువ్వు పెళ్లి చేసుకున్నావో నీకు ఓ ప్లాట్ కావాల్సి వచ్చింది, దానికి డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఉండాల్సి వచ్చింది, దాంట్లో అనేకమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమైంది? నీకు ధనం ఇంతకంటే ఎక్కువ కావాల్సి వచ్చింది. ప్రమోషన్ వస్తే చూస్తావు, లేదా ఏమైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చేస్తావు ఎక్స్ట్రా కోసం. కాబట్టి సంపాదన అయితే తగ్గదు, కానీ మోక్షం నా ధనేనా, ధనం వల్ల మోక్షం రాదు, సంతానం వల్ల మోక్షం రాదు. కాబట్టి
విత్తము వలన గాని, విత్తం విత్తేన, విత్తం వల్ల, ధనం వల్ల గాని, లేదా ధనం ద్వారా సాధించేటువంటి యజ్ఞయాగాదుల వల్ల గాని, విత్తేన ఇత్యేవ, విత్తము వల్ల అంటే ధనం ఉంది కాబట్టి ఏం చేస్తాం? యజ్ఞయాగాదులు చేస్తాం, యాత్రలు చేస్తాం, పుణ్యక్షేత్రాలు తిరుగుతాం, ఆరాధన కార్యక్రమాలు చేస్తాం, ఇవన్నీ చేస్తాం ధనం ఉంది కాబట్టి. వాటి వల్ల కూడా మోక్షం రాదు. ఇది ఏవ హి శృతి అని శృతి చెప్తూ ఉంది. కాబట్టి బ్రవీతి కర్మణో ముక్తే అహేతుత్వం స్ఫుటం యత. అందువల్ల ఏం చెప్తున్నాడు? ఈ అమృతత్వం అంటే ఏంటి? కర్మణో ముక్తే, ముందు ఈ కర్మ వల్ల ముక్తి అహేతుత్వం, అది లభించదు. కాబట్టి స్వస్వరూప స్థితి కలగాలి అంటే మోక్ష స్థితి కలగాలి అంటే జన్మ జర మృత్యు రూపమైనటువంటి ఈ గొలుసు నుంచి విడిపడాలి. దీని నుంచి బయటపడితే, అంటే బయటపడడం అంటే ఏమిటి? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అహంకార మమకారాల వల్ల వస్తున్నాయి. ఈ అహంకార మమకారాన్ని మనం విడుదల చేసుకోగలిగితే, వీటి నుంచి విడిపడగలిగితే, ఈ అహంకార మమకారాల వల్లనే మనం కర్మలు చేస్తూ ఉన్నాం, యజ్ఞయాగాది కర్మలు చేస్తూ ఉన్నాం. నేను యజ్ఞకర్తను అని కూర్చుంటున్నాం. నేను యజ్ఞకర్తను అని కూర్చోవడం అహంకారం. నేను యజ్ఞ భోక్తను అంటున్నాను. నేను ఫలానా కర్మకు భోక్తను, ఇది నాది, నా చేత ఇదంతా జరుగుతూ ఉంది అని అన్నప్పుడు మమకారం ఏర్పడింది. నేను చేస్తూ ఉన్నానన్నప్పుడు కర్తృత్వం ఏర్పడింది. ఈ కర్తృత్వ భోక్తృత్వాల వల్ల అహంకార మమకారాలు ఏర్పడింది. దీనివల్ల మోక్షం లభించదు. యజ్ఞయాగాదుల వల్ల మోక్షం లభించదు. కారణం ఏమిటంటే నువ్వు ఏ పని చేసినా దాని వెనక సంకల్పం ఉంది. ఈ సంకల్పం అహంకారానికి కారణం అవుతుంది. ఈ అహంకారంతో పుట్టువు మమకారము. ఈ అహంకార మమకారాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ బంధం ఉంటుంది. బంధం మోక్షం కాదు. బంధమే, మోక్షం. కాబట్టి బంధం ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. మోక్షానికి ఒకే ఒక కారణం. మనం అనేకమైనటువంటి కారణాల వల్ల బంధాల్లో చిక్కుకుపోయాం. వాటన్నింటి నుంచి విడుదల పొందడానికి ఒకే ఒక కారణం ఉంది. అది ఆత్మజ్ఞానము. ఆ ఒక్క ఆత్మజ్ఞానం కలిగితే రకరకాల కారణాల చేత ఏర్పడినటువంటి బంధాలు, శరీరం వల్ల ఏర్పడిన బంధం, భార్యా పిల్లల వల్ల ఏర్పడినటువంటి బంధం, ఉద్యోగం వల్ల ఏర్పడినటువంటి బంధం, ప్రాంతం వల్ల, దేశం వల్ల, వర్ణం వల్ల, వర్గం వల్ల, వ్యవస్థ వల్ల, అధికారం వల్ల, ఇన్ని రకాలుగా ఏర్పడినటువంటి బంధాలన్నీ కూడా త్రుటిలో తెగిపోతాయి. ఎలా అంటే చీకటిగా ఉండేటువంటి గదిలోకి వెలుతురు రాగానే, దీపం పెట్టగానే ఏ విధంగా అయితే చీకటి మొత్తం మాయమైపోతుందో ఆ విధంగా ఆ చీకటి రావడానికి కారణం ఏమిటి? దీపం లేకపోవడం, బయట నుంచి వెలుతురు పడకపోవడం, కిటికీలు లేకపోవడం, తలుపులు తీయకపోవడం, ఈ ఏదేదో కారణాలు చెప్తాం. అవన్నీ కాదు, ప్రధానంగా ఏమిటి అంటే దీపం లేకపోవడం కారణం. ఏమైనా గది ఎందుకు చీకటిగా ఉంది అంటే కిటికీ తెరవలేదు, దానికి కిటికీ లేదు, లేదా తలుపులు లేదు, ఇవేవో చెప్తూ ఉంటాం. అదంతా కాదు, లోపల దీపం వెలగడం. కాబట్టి నీలో దీపం వెలిగించు. జ్ఞాన దీపాన్ని ఎప్పుడైతే వెలిగిస్తామో, అంటే జ్ఞాన దీపం అంటే మళ్ళీ
పొరపాటు పడతారేమో అనే ఉద్దేశంతోనే అంతకు ముందు శ్లోకంలోనే పఠంతు శాస్త్రాన్ని అని చెప్పి, అయ్యా అది పుస్తక జ్ఞానం కాదు. నేను పుస్తకాలు చదివాను, వాటి జ్ఞానం నాకుంది అని అంటే అది జ్ఞానం కాదు. అది జ్ఞానం కాదు. అది విషయ విషయ ఆ, విషయాల పట్ల ఉన్నటువంటి అవగాహన. అది విషయ అవగాహనే తప్ప అది జ్ఞానం కాదు. ఒక విషయం పట్ల అవగాహన ఉండడం అనికి జ్ఞానానికి తేడా ఏమిటంటే, ఆ విషయం పట్ల విషయాన్ని గురించి తెలుసుకోవడం విషయ అవగాహన. జ్ఞానం ఏమిటంటే అది మనలో అంతర్భాగం కావడం జ్ఞానం. అంటే దాన్ని మనం ఆచరిస్తూ ఉండడం జ్ఞానం. ఆచరించకపోతే కేవలం అది అవగాహనగానే మిగిలిపోతుంది. అందువల్ల ఇవన్నింటి వల్ల ప్రయోజనం లేదు. సరే, ఆ యజ్ఞయాగాదులు చేసినాం, పుణ్యం వచ్చింది, గుణవంతులు ఆయుష్మంతులైనటువంటి పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా పితృ కర్మలు మొదలైనటువంటివి చేస్తూ ఉన్నారు, మనకు మంచి ఉద్యోగం వచ్చింది, ధనం లభించింది, దాని ద్వారా మనం అనుభవించడమే కాకుండా, భోగం మాత్రమే కాకుండా దానం కూడా చేస్తూ ఉన్నాం. అయ్యా నేను యజ్ఞయాగాదులు చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను, ఉత్తమ సంతానాన్ని పొందాను, ఉత్తమ భార్యను పొందాను, లేదా భర్తను పొందాను, తర్వాత నాకు కావలసినంత ధనం ఉంది, దానివల్ల నేను సౌకర్యవంతమైన లేదా విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాను. అంతేకాదు, నన్ను ఆశ్రయించినటువంటి వారికి నేను దాన ధర్మాలు చేయగలుగుతూ ఉన్నాను, అప్పుడప్పుడు యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నాను, దక్షిణ తాంబూలాలు ఇస్తూ ఉన్నాను, లోక కళ్యాణం కోసమని ఏదేదో చేస్తూ ఉన్నాను. మరి నాకు మోక్షం లభిస్తుందా? నో. వాటన్నిటి వల్ల పుణ్యం లభిస్తుంది. పుణ్యానికి మోక్షానికి తేడా ఉంది. పుణ్యం వల్ల ఏమవుతుంది? మళ్ళీ జన్మం కలుగుతుంది. కాకపోతే ఉత్తమమైనటువంటి జన్మ కలగచ్చు, యోగ్యమైనటువంటి జన్మ కలగచ్చు, మంచి శ్రీమంతుల ఇళ్లలో పుట్టచ్చు. పుట్టిన తర్వాత ఏం చేస్తావు? ఆనందంగా బ్రతుకుతూ ఉంటావు, ఆ పుణ్యాన్ని అనుభవిస్తూ ఉంటావు. ఆ పుణ్యాన్ని అనుభవించడం కోసం ఒక శరీరం వచ్చింది. ఆ శరీరానికి కూడా హాని వృద్ధులు ఉంటాయి. ఏ ఏ కుటుంబంలో పుట్టినా ఆ శరీరానికి హాని వృద్ధులు ఉంటాయి. గుడిసెలో పుట్టినటువంటి వాడు పెరుగుతాడు, మేడలో పుట్టినటువంటి వాడు పెరుగుతాడు. పెరగకుండా ఉండేది లేదు, వృద్ధి ఉంటది. కాకపోతే ఎలాంటి వృద్ధి ఉంటది అనేది వేరుగా ఉంటది. తాను సౌకర్యవంతమైనటువంటి వృద్ధిని పొందొచ్చు, అసౌకర్యంలో వృద్ధిని పొందొచ్చు. అదే విధంగా హాని కూడా ఉంటది. గుడిసెలో పుట్టినటువంటి వాడి శరీరం నశించిపోతుంది, అంటే అతనికి కూడా ముసలితనం వస్తుంది, అతనికి కూడా రోగం వస్తుంది. మేడలో పుట్టినటువంటి వాడికి కూడా రోగం వస్తుంది. వీడేమనుకుంటాను, నేను ఉత్తమమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాను, నాకు చుట్టూ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు, ఇదంతా అనుకుంటూ, కానీ అతనికి కూడా జబ్బు వస్తుంది. ఇవేవీ లేనటువంటి వాడు జబ్బు వస్తే వైద్యుడిని వెతుక్కుంటూ వెళ్ళేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ముందుగా పరీక్షలు చేయించుకోవడం, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ తెలియనటువంటి వాడు ఒకడున్నాడు. వాడికి జబ్బు వచ్చింది. అన్నీ చేసుకుంటా ఉండేటువంటి వీడికి జబ్బు వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే వాడి కర్మ పరిపాకం చేత ఆయా సమయానికి ఏది రావాలనో అది వస్తుంది. కాబట్టి శరీరం అంటే హాని వృద్ధులు ఉండేటువంటిదే శరీరం. వృద్ధి ఉంటుంది, హాని ఉంటుంది, రోగం ఉంటుంది, భోగం ఉంటుంది. వీటన్నింటినీ మించి దాన్ని యోగ శరీరంగా మార్చడమే మోక్షానికి కారణమవుతుంది. అందువల్ల ఏది కలిగినా సరే, మంచి ఉత్తమమైనటువంటి శరీరం కలిగింది, ఆరోగ్యం కూడా బాగానే ఉంది, మంచి ఉద్యోగం లభించింది,
అనుకూలవతి అయినటువంటి భార్య ఉంది, ఉత్తముడైనటువంటి సంతానం కలిగారు, ఉత్తములైనటువంటి సంతానం కలిగింది, కావలసినంత ధనం ఉంది, యజ్ఞాగాదులు చేస్తున్నాం, పుణ్యకర్మలు చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఉపాసన చేస్తున్నాం, ఏదో ఒక మంత్రాన్ని ఉచ్చారణ చేస్తున్నాం, ఇవన్నీ జరుగుతూ ఉంది, మోక్షం రాదు. ఇవన్నీ ఉత్తమ కర్మలే గాని కర్మరాహిత్యం కాదు. కాబట్టి మోక్షానికి కర్మరాహిత్యం ప్రధానం కానీ అది ఉత్తమ కర్మ నీచ కర్మ అనేది సంబంధం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవన్నీ చెప్పి మరి అయితే ఆ మోక్షానికి ఒక ఉపాయం చెప్తున్నా. వీటన్నిటి వల్ల మోక్షం రాదు అనేసిన తర్వాత మనకు కూడా ఒక నిరాశ ఏర్పడిపోతుంది. అరే ఇంతకాలం మనం ఆ క్షేత్రానికి పోయినాం, ఈ తీర్థానికి పోయినాం, ఆ మంత్రం జపం చేసాం, ఈ రామకోటి రాసినాం, శివకోటి రాసినాం, ఇవన్నీ చేసినాం, చివరికి ఆచార్యుల వారు ఇవన్నీ నిష్ప్రయోజనం అన్నారే, ఇప్పుడు ఏం చేయాలని ఒక దిగులు ఏర్పడుతుంది. ఆ దిగులను పోగొట్టడం కోసం ఆయన మోక్షానికి ఒక ఉపాయం ఉంది అని చెప్పి మోక్షోపాయం చెప్తూ ఉన్నారు. అతో విముక్త్యై ప్రయతేత విద్వాన్ సన్యస్త బాహ్యార్థ సుఖస్పృహస్పన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మా అతో విముక్త్యై ప్రయతేత విద్వాన్ అంటే తెలిసినటువంటి వాడు. ఏం తెలిసిన వాడు? ఈ కర్మల వల్ల మోక్షం కలగదు అని తెలిసినటువంటి వాడు. తెలియనటువంటి వాడు ఏం చేస్తుంటాడు? వాటిని చేస్తూ ఉంటాడు, యజ్ఞయాగాది కర్మలు చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాడు ఏం చేయాలి? ఇప్పుడు మనకు 7వ శ్లోకం చదివేటప్పుడు తెలిసిపోయింది, మనం ఆచార్యులు వారు చెప్పేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం జంక్షన్ లో ఉండిపోయాం, ఇంతవరకు కర్మలు చేస్తూ ఉన్నాం. ఇది మనం చేరాల్సినటువంటి గమ్యానికి దారి కాదు అని తెలిసింది. ఈ దారిలో వెళ్తే మనం చేరాల్సినటువంటి గమ్యం రాదు అని అనుకున్నప్పుడు మళ్ళీ ప్రక్క దారి కూడా చూపించాలి కదా, దారి కూడా చూపించాలి. అందుకే భగవద్గీత ఏం చెప్తుందంటే, నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం. వాడు తెలియకుండా ఏదో ఒక పని చేసుకుంటా అన్నాడు అనుకో, వాటిలో నువ్వు బుద్ధి భేదాన్ని సృష్టించకూడదు. కారణం ఏంటి? నువ్వు ఎప్పుడైతే దీనివల్ల ప్రయోజనం లేదు అని చెప్తావో వాడు ఆ పని చేయడం ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత ఇప్పుడు అంతవరకు పూజ చేస్తూ ఉన్నటువంటి వాడిని ఈ పూజ వల్ల మోక్షం రాదు అన్నాం అనుకో, పూజ చేయడం ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఏం చేయాలా? అంతవరకు పూజ చేసుకుంటా ఉన్నవాడు పూజ చేసేది ఆపేశాడు కాబట్టి ఉదయం పొద్దున్న లేచి స్నానం చేసి ఉదయం 6 నుంచి 7 వరకు 7:30 వరకు పూజ చేస్తా ఉన్నాడు. ఆ పూజ వల్ల మోక్షం రాదండి చెప్పినాం. ఇప్పుడు పూజ ఆపేశాడు. 6 నుంచి 7 వరకు ఏం చేస్తాడు? కాలక్షేపం కాదు. అందుకని ఏం చేస్తాడు? టీవీ పెట్టుకుంటాడు, సినిమా చూస్తాడు, ఇంకేదో పిచ్చేపాటి మాట్లాడుకుంటాడు, గొడవ పడతాడు, ఇంట్లో ఉంటాడు, అది చేస్తాడు. అంతవరకు ప్రశాంతంగా ఉండేవాడు కదా, ఒక మంచి పని చేసేవాడు కదా, ఒక ఉత్తమ కర్మ చేసేవాడు కదా. ఆ ఉత్తమ కర్మ చేసేవాడిని మనం కన్ఫ్యూజ్ చేయడం వల్ల, అతన్ని అస్తవ్యస్తతకు లోను చేయడం వల్ల, అతని బుద్ధిలో భేదాన్ని మనం సృష్టించడం వల్ల
ఆ తర్వాత ఏమవుతాడు అతను? నీచ కర్మలు చేయడానికి పాల్పడతాడు. కాబట్టి ఒక ఉత్తమమైనటువంటి కర్మ చేస్తూ ఉన్నటువంటి వానిలో బుద్ధి భేదాన్ని సృష్టించకూడదు. కానీ ఇక్కడ ఏమైంది? బుద్ధి భేదం సృష్టింపబడింది. పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవత ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి. ఓ, ఇప్పుడు శాస్త్రాలు చదువుకునేవాడు, యజ్ఞాగాదులు చేసేవాడు, ఉపాసనాది కర్మలు చేసేటువంటి వాడు, దాన ధర్మాది కర్మలు చేసేటువంటి వాడు, అందరూ ఏమైనారు? వాళ్ళందరికీ మోక్షం లేదని అర్థమైపోయింది. మరి మోక్షం లేదని వాళ్ళకందరికీ చెప్పిన తర్వాత మోక్షం కావాలనుకుంటే ఏం చేయాలని కూడా చెప్పాలి కదా. కాబట్టి విద్వాన్ నాయన, నువ్వు తెలుసుకున్నావు కదా, ఇప్పుడు విద్వాంసుడు అయినావు. విద్య జ్ఞానే. విద్య అంటే తెలుసుకోవడం, జ్ఞానం ఉన్నటువంటి వాడి అయినావు. ఏం జ్ఞానం కలిగింది? ఆత్మజ్ఞానం కాదు, శాస్త్రజ్ఞానం కలిగింది. దీనివల్ల మోక్షం రాదు అనేటువంటి జ్ఞానం కలిగింది. మోక్షం రాదు అని తెలుసుకోగలిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ దారి మన ఊరికి వెళ్ళదు అని తెలిసిన తర్వాత వెళ్ళే దారిలో ప్రయాణం చేయాలి. అతః, దేర్ ఫోర్, ఆ కారణం చేత విద్వాంసుడైనటువంటి వాడు, అతః, ఆ కారణం చేత. ఏ కారణం చేత? వీటన్నిటి ద్వారా మోక్షం రాదు కాబట్టి ఆ కారణం చేత ఇంకేం చేయాలా? ప్రయత్నం చేయాలా. దేనికి? విముక్త్యై ప్రయతేత. విముక్తి కోసం ప్రయత్నం చేయాలా, మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. విముక్తి కోసం ప్రయత్నం చేయాలి అంటే విముక్తి కోసం ప్రయత్నం చేయాలా అంటే ఏం చేయాలా అంటే దానికంటే ముందు చేయాల్సిన పని ఒకటి చెప్తున్నాడు. సన్యస్త బాహ్యార్థ సుఖ స్పృహస్సన్. బాహ్య అర్థ సుఖ స్పృహ. బాహ్యములో అంటే బాహ్య ప్రపంచంలో, ఈ ప్రపంచంలో తనకు కనిపిస్తూ ఉన్నటువంటి దృశ్యమానమైనటువంటి జగత్తులో అర్థ సుఖ స్పృహ. అర్థము ధనం, ధనము తద్వారా కలిగేటువంటి సుఖము. దాన్ని ఆ స్పృహ సన్, ఆ కలిగి ఉన్నటువంటి వాడు ఒక స్పృహ కలిగి ఉంది. ఇప్పటి వరకు మనకేముంది? ఈ బాహ్య ప్రపంచంలో సుఖం ఉంది అనేది తెలుసు మనకు. అవునయ్యా, ఉందా? సుఖం ఉందా అంటే ఉంది. దేంట్లో సుఖం ఉంది? కారులో వెళ్ళడంలో సుఖం ఉంది, పెళ్లి చేసుకోవడంలో సుఖం ఉంది, సంతానాన్ని పొందడంలో సుఖం ఉంది, ఉద్యోగం చేయడంలో సుఖం ఉంది, మంచి మేడ కట్టుకోవడంలో సుఖం ఉంది. ఇదంతా బాహ్యార్థ సుఖం. ఆ సుఖ స్పృహ ఉంది. ఆ సుఖం ఎలా వస్తుంది? ధనం వల్ల వస్తుంది. కారు కొనుక్కోవాలంటే ధనం కావాలి, మేడ కట్టుకోవాలంటే ధనం కావాలి, దాంట్లో కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలంటే ధనం కావాలి. ధనం కావాలంటే ఉద్యోగం, వ్యాపారం చేయాలి. కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాం మనం. ఏదో ఒక ఉద్యోగం చేయడానికో వ్యాపారం చేయడానికో మనం కట్టుబడి ఉన్నాం. కట్టుబడి ఎందుకున్నాము అంటే మనకి సుఖాలన్నీ అవసరమని అనుకున్నాం కాబట్టి. ఈ సుఖాలన్నీ అవసరమని అనుకున్నాం కాబట్టి ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలా? ఈ సుఖ స్పృహను సన్యస్త, ఈ సుఖ స్పృహను సన్యస్త వదిలిపెట్టాలి. సుఖానికి సంబంధించినటువంటి కర్మని కాదు, దానికి సంబంధించినటువంటి స్పృహను వదిలిపెట్టమన్నాడు. అంటే బాహ్యమైనటువంటి సమస్త ప్రపంచములో జరిగేటువంటి వివిధమైనటువంటి కార్యక్రమాలలో ఆనందం ఉంది అనేటువంటి భావన వదిలేయాలి. ఎక్కడుంది? ఆత్మైక్య బోధేనా అని చెప్పి అన్నాడు కదా. ఆత్మ సుఖమే సుఖం, మిగతా వస్తు సుఖం సుఖం కాదు, వస్తువుల ద్వారా లభించేటువంటి సుఖం కాదు.
అందువల్ల బాహ్య అనేటువంటి శబ్దాన్ని వాడారు ఆచార్యుల వారు. బాహ్య శబ్దాన్ని వాడారు అంటే నీకంటే వెలుపల సుఖం ఉందని అనుకుంటున్నావు. మరి నీకంటే వెలుపల సుఖం లేదు అని అంటే అర్థం ఏంటి? నీ లోపల సుఖం ఉంది అని. ఎక్కడ సుఖం ఉంది? నీ అంతరంగంలో, నీ అంతఃకరణంలో సుఖం ఉంది. నీ అంతఃకరణంలో సుఖం ఉంది, ఆనందం ఉంది. నీకు బాహ్యంలో కూడా సుఖం ఉంటది, అయితే అది తాత్కాలికమైనటువంటిది. బాహ్యంలో ఉండేటువంటి సుఖం వస్తువును ఆశ్రయించుకొని ఉంటది. ఆ వస్తువు అయిపోగానే, ఆ వస్తువు నశించగానే ఆ సుఖం కూడా పోతుంది. నీకు అంతరంగంలో ఉండేటువంటి ఆనందం ఆశ్రయించినటువంటి ఆనందం కాదు, అఖండమైనటువంటి ఆనందం. అది ఒక వస్తువును ఆశ్రయించుకొని ఉండదు. అందువల్ల అది నిరంతరం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. కాకపోతే మనలో ఉన్నటువంటి మల విక్షేప ఆవరణ దోషాల చేత అది కనిపించడం లేదు. అందువల్ల సన్యస్త బాహ్యార్థ సుఖస్పృహ, బాహ్యార్థ సుఖస్పృహను వదిలిపెట్టు. బయట ప్రపంచంలో సుఖం ఉంది అనేటువంటి ఆలోచనను వదిలిపెట్టు. అప్పుడు నీకు ముక్తి కోసం ప్రయత్నం చేయాలని అనిపిస్తుంది. నువ్వు బాహ్యంలో సుఖం ఉంది అని అనుకుంటే సుఖాల ఆలసత కలుగుతుంది, ఆ ప్రయత్నాలే చేస్తాం. మనకు 25,000 కాకుండా 50,000 జీతం వస్తే, 25,000 కాకుండా 50,000 జీతం వస్తే బాగుంటుంది అనేటువంటి స్పృహ ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు 25,000 ఇచ్చే జీతాన్ని వదిలేసి 50,000 ఇచ్చే ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నం చేస్తాం. ఇదంతా ఏమిటి? బాహ్యార్థ సుఖస్పృహ. ఈ బాహ్యార్థ సుఖస్పృహను ఎప్పుడైతే నువ్వు వదిలితే అప్పుడు ఏం జరుగుతుంది? బాహ్యార్థ సుఖస్పృహను వదిలిన తర్వాత ఏం చేయాలా అంటే సంతం మహాంతం సముపేత్య దేశికం సముపేత్య, ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి. అతను ఎట్లాంటి వాడై ఉండాలి? సంతం మహాంతం. నీకు సజ్జనుడైనటువంటి వాడు, సజ్జనుడు అంటే సత్జనుడు, ఆ సత్తాని తెలిసినటువంటి వాడు. ఏం సత్తా? పరబ్రహ్మ జ్ఞానాన్ని తెలిసినటువంటి, మహాంతం ఆచరణ జ్ఞానం కలిగినటువంటి వాడు. అతనికి శాస్త్ర జ్ఞానం ఉండాలా, ఆచరణ జ్ఞానం ఉండాలా. అట్లాంటి దేశికుణ్ణి చేరి తేన ఉపదిష్టార్థ సమాహితాత్మ, అతను ఉపదేశం చేసేటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవాలి. అతను ఏమి ఉపదేశం చేస్తాడో దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని ఆచరిస్తే అప్పుడు విముక్తి కలుగుతుంది. కాబట్టి మోక్షాన్ని పొందాలి అని అనుకుంటే కర్మల్ని వదిలిపెట్టాలి. కర్మల్ని వదిలేస్తే మోక్షం రాదు, ఆత్మజ్ఞానం వల్ల వస్తుంది. ఆత్మజ్ఞానం తనంతకు తాను కలగదు, ఉపదేశం ద్వారా కలుగుతుంది. ఆ ఉపదేశం దేశికుడైనటువంటి వాడు, ఆచార్యుడైనటువంటి వాడు, సద్గురు అయినటువంటి వాడు చేయాలి. ఆ సద్గురు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే అతను సంతం మహాంతం, అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. శాస్త్రజ్ఞానము తెలిసి ఉండాలి, బ్రహ్మనిష్టత్వము ఉండాలి. అతను బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడమే కాకుండా తను అనుభవాన్ని తెచ్చుకున్నటువంటి వాడై ఉండాలి. అట్లాంటి వాడు మాత్రమే మనకు ఏవైనా సందేహాలు వచ్చినప్పుడు తీర్చడానికి శాస్త్రజ్ఞానం ఉండాలి. అతను అనుభూతించకుండా కేవలం శాస్త్రజ్ఞానం చెప్తే దాని సాధన ఎలాగో చేయకపోతే ప్రయోజనం ఉండదు. కాబట్టి అతనికి అనుభవ జ్ఞానం ఉంటే ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్తాడు. ఈ రెండు ఉన్నటువంటి దేశికుణ్ణి దగ్గరికి మనం వెళ్ళి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఎలా చేయమన్నాడు? భగవద్గీత ఏం చెప్పింది? తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చే శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి అంటే చేతిలో
సమిధలు ధరించి అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ సిస్టమ్ వేరు. గురువు గారి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? పరిప్రశ్నేన సేవయ. ఏ ప్రశ్నలు అవసరమో ఆ ప్రశ్నలను అడిగి, ఏవి అడగాలో వాటిని అడిగి, అంటే ఏవి అడగాలో వాటిని అడిగి అంటే అర్థం ఏంటి? జగత్ యొక్క అస్తిత్వానికి సంబంధించినటువంటివి, పరబ్రహ్మ యొక్క అస్తిత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగి, వితండవాదం చేయకుండా గురువు గారు చెప్పినటువంటి గురువాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉండి ఆ పరిప్రశ్నలతో అతన్ని సేవించి తేనోపదిష్టార్థ సమాహితాత్మ, అతను ఏమి ఉపదేశం చేశాడో ఆ అర్థాన్ని తనలో సమాహిత ఆత్మ, తన లోపల, తన అంతరంగంలో, తన అంతఃకరణంలో దాన్ని సమాహితం చేసుకొని, దాన్ని స్థాపన చేసుకొని నిరంతరం ఆత్మానందాన్ని పొందాలి అనేటువంటి చెప్తూ ఇప్పుడు గురూపదేశం ద్వారా ఆత్మోద్ధరణ ఎలా చేసుకోవాలనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. తర్వాత ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు ఇక్కడికి ముగిద్దాం తరగతిని. ఏమైనా సందేహాలు ఉన్నాయా? చాలా చక్కగా విషయం అర్థమైంది. బాహ్యార్థం సుఖంలో ఆ స్పృహ, అంటే బాహ్యంలో జరిగే పనులు ఆపేసి వెళ్ళిపోవడం కాదు, చేసుకుంటూ ఆ స్పృహను వదులుకుంటూ అంతరంగంలో చూడడం అనేది తెలుస్తుంది. ఆ అంతరంగంలో మనము ఏం జరుగుతుందో కనుక్కుంటే, అంటే లోపల విషయం అనేది ఉంది, బయట కాదు అనేసి అర్థమవుతుంది. అటువంటి అనుభవంలోకి వచ్చిన అతన్ని మనకు కనుక్కోవడం కూడా కష్టం అవుతుంది. ఫస్ట్ మనము అంతరంగంలోకి వెళ్ళడం అనేది ఇంకా మేబీ ఇంకా మిగతా శ్లోకాల్లో ఏమైనా చెప్పవచ్చునేమో. ఇక్కడ ప్రశ్న ఏమంటే, నేను స్ట్రైట్గా అడిగేస్తున్నా, మీకు అలాంటి ఏమైనా అనుభవ జ్ఞానం అనేది ఏర్పడిందా? అంటే మీ జ్ఞానం నాకు ఉపయోగపడదు, అది మీది మీదే, నాది నాదే. నాకేం అట్లా అనుభవ జ్ఞానం లేదు. అందుకే నేను ఈ గురు శబ్దం ఇవన్నీ వాడొద్దండి అని కూడా అంటూ ఉంటాను. నాకు తెలిసిందల్లా కాస్త సంస్కృతం తెలిసినటువంటి కారణం చేత ఆచార్యులు వారు ఏమి రాశారో అది చదివి చెప్తున్నా. అంతకు తప్ప నాకు ఇంకే విజ్ఞానం లేదు. అంతే. సంతోషం. కన్క్లూడ్ చేద్దామా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదం. స్వస్తి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇంకేమైనా? ఏం లేదు.